ఓటు వజ్రాయుధం. ప్రభుత్వాలను మార్చే శక్తి దానికి ఉంది. కానీ ఏపీలో జరుగుతోన్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను తెలుగుదేశం ఎమ్మెల్యేలు గాలి కొదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో వైసీపీ దీనిని సీరియస్గా తీసుకుందని కూడా వినిపిస్తోంది. ఇంటి నుంచి బయటకు వస్తే మంది మార్బలంతో హడావిడి చేసే శాసనసభ్యులు ఎస్ఐఆర్ను తేలిగ్గా తీసుకుంటున్న టీడీపీ అధినాయకత్వం పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్ పార్టీ ఏజెంట్లు బూత్ లెవెల్ అధికారుల వెంటే ఉంటుంటే తెలుగుదేశం బీఎల్ఏలు వెళ్లడం లేదన్న చర్చ సాగుతోంది. తమ బీఎల్ఏలకు వైసీపీ అన్ని సౌకర్యాలు కల్పిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు టీ ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం ఏజెంట్ల హాజరీ అద్భుతం, అమోఘమంటూ పార్టీ అధినాయకత్వానికి తప్పుడు నివేదికలు అందుతున్నాయని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఇదే సమయంలో గైర్హాజరీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఎస్ఐఆర్పై టీడీపీ అధినాయకత్వం నేల విడిచి సాము చేస్తే వచ్చే ఎన్నికల్లో సమస్య తప్పదా? ఎస్ఐఆర్పై వైసీపీ ఎంతో శ్రద్ధ పెడుతూ ఉంటే టీడీపీకి అంత ఉదాసీనత ఎందుకు? ఓటర్ల జాబితాల సమగ్ర సవరణపై తెలుగుదేశంలో ఏం జరుగుతోందో ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలో కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తయింది. సర్కార్కు నేతృత్వం వహిస్తున్న టీడీపీని సంస్థాగతంగా పటిష్టం చేస్తున్నామని అధినాయకత్వం పదే పదే చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఓట్లు, పోలింగ్ బూత్లు, క్లస్టర్లు వంటి పలు అంశాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో అప్రమత్తంగా ఉంటారు. జూన్ 15 నుంచి రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. మరణించిన వారి పేర్లు తొలగించడం, డబుల్ ఎంట్రీలు తీసివేయడం జరుగుతోంది. అలాగే బదిలీలపై వెళ్లిన వారి ఓట్లను తొలగించి కొత్త ఓటర్ల జాబితాను రూపొందించే ప్రక్రియ కొనసాగుతోంది. ఎస్ఐఆర్లో భాగంగా ప్రతి పోలింగ్ బూత్లో ప్రక్షాళన జరుగుతోంది. బూత్ లెవెల్ అధికారులు, బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలో ఉన్న వారికి ఫారాలు ఇస్తున్నారు. వివరాలు నమోదు చేసి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 4 సార్లు బిఎల్ఓలు ఆయా కుటుంబాలను కలుస్తారు. వీరి వెంట రాజకీయ పార్టీలు, బూత్ లెవెల్ ఏజెంట్, బిఎల్ఏలను పంపాల్సి ఉంటుంది. ఎవరి ఓట్లు ఉంటున్నాయి, ఎవరివి తొలగిస్తున్నారు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం, వైసీపీ బిఎల్ఏలను నియమించుకున్నాయి. వైసీపీ ఎస్ఐఆర్పై పూర్తిగా అప్రమత్తమైంది. ముందుగానే లీడర్లతో పాటు క్యాడర్ను అప్రమత్తం చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎస్ఐఆర్లో ఓట్ల తొలగింపుపై జరిగిన రగడను నియోజకవర్గ నేతలకు ముందుగానే చెప్పింది. కానీ టీడీపీ ఈ విషయంలో ఆలస్యంగా మేల్కొంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు సగం మంది కూడా హాజరు కాలేదంటే ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను సైకిల్ గుర్తు పార్టీ నేతలు ఎంత లైట్గా తీసుకున్నారో అర్థమవుతోంది. ఏదో తూతూ మంత్రంగా మమా అనిపించారు. తమకు ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారని పార్టీ కార్యాలయంలో అందరూ ఉపన్యాసాలు దంచారు. వాస్తవానికి ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ ప్రక్రియలో టీడీపీ బిఎల్ఏలు పాల్గొనడం లేదని వినిపిస్తోంది. రాయలసీమలో వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు క్రియాశీలకంగా ఉండగా టీడీపీ బిఎల్ఏలు మాత్రం అసలు బిఎల్ఓల వెంట ఉండడం లేదని కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో గమనించవచ్చు. దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం సహా పలు నగరాల్లోనూ బూత్ లెవెల్ ఆఫీసర్లతో బిఎల్ఏలు ఉండడం లేదు. బూత్ లెవెల్ ఏజెంట్లు బిఎల్ఓలతో కలిసి వెళ్లాలంటే రోజుల తరబడి వారితో ఉండాల్సి వస్తుంది. కనీసం భోజనం, టీ, టిఫిన్కు ఎమ్మెల్యేలు డబ్బులు ఇవ్వకపోవడంతో అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ప్రచారం జరుగుతుంది. అంతేకాదు వైసీపీ మాత్రం బూత్ లెవెల్ ఏజెంట్లకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తోంది. వైసీపీ నియోజకవర్గాల్లో ఏజెన్సీలను నియమించుకొని మరీ బిఎల్ఓలతో తమ ఏజెంట్లను పంపుతోందంటే ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణపై ఎంత శ్రద్ధ తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు అందమైన నివేదికలను కలర్ఫుల్ గా తయారు చేసి అందిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 46,397 పోలింగ్ బూత్లు ఉన్నాయి. కానీ 44,633 బూత్లకు అంటే 96.2% కన్వీనర్లను నియమించామని, 43,249 బూత్లకు కో కన్వీనర్లను పెట్టామని లెక్కలు వేసి నివేదికలు ఇచ్చి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు నియమించిన పరిశీలకులు ఇలా వెళ్లి అలా వచ్చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిని తెలుగుదేశం ఎమ్మెల్యేలు అస్సలు పట్టించుకోవడం లేదని,
ఈ ఉదాసీనత ఎన్నికల్లో చావుదెబ్బ తీసే అవకాశం లేకపోలేదని పార్టీ సీనియర్ నేత ఆందోళన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో గమనించవచ్చు. వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్ తన ఇంటికి వచ్చారని, టీడీపీ నుంచి రాలేదని చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో గమనించవచ్చు. అసలు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది దీనిపై సమీక్ష చేయడం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. అధికారం ఉందని అన్నీ జరిగిపోతాయి అనుకుంటే పొరపాటు. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు లేకపోతే ఎన్నికల్లో ఎవరూ ఏమీ చేయలేరని పార్టీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. నిత్యం 90% BLAలు హాజరవుతున్నారని నివేదికలు అందుతున్నాయి. ఇది మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం. టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో SIR అంశంలో పార్టీ పరిస్థితి అధ్వానంగా మారిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శాసనసభ్యులు BLAలు ఎవరికి వారు ఓటర్ల జాబితాల సమగ్ర సవరణను గాలికి వదిలేయడంతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంటున్న నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. దీనికి తోడు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను BLOలుగా నియమించింది. వారంతా వైసీపీ హయాంలో అపాయింట్మెంట్ అయిన వారు కావడంతో అటువైపు మొగ్గు చూపే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కనీసం BLOలు తాము వెళ్లేటప్పుడు BLAలకు సమాచారం ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఓటు వజ్రాయుధం, ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది. ప్రభుత్వాలను మార్చగలిగే శక్తి ఉన్న ఆయుధాన్ని తెలుగుదేశం చేజేతులా వదిలేసుకుంటున్నట్లు అవుతుందని పొలిటికల్ బ్యూరో సభ్యుడు వ్యాఖ్యానించారు. అధినేత నివేదికలను నమ్మకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకుంటే బాగుంటుందని సూచించారు. ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ ప్రక్రియపై టీడీపీ అధినాయకత్వం మున్ముందైనా జాగ్రత్తలు తీసుకుంటుందో లేదో చూడాలి.